ఈ దేశంలో డబ్బు పవరే పనిచేస్తాయి, నీతి న్యాయాలు కాదు. ఇది చరిత్ర. హలో గైస్, నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్ గైస్. డైలీ లాగే ఈ రోజు కూడా మీ ఫేవరెట్ హీరోస్ సంబంధించిన మూవీస్ సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి గైస్. ఈ రోజు వీడియోలో మనం కుబేరా మూవీకి సంబంధించి 4 days కలెక్షన్ గురించి, అలాగే సితారే జమీన్ పర్ మూవీకి సంబంధించిన 4 days కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ ఇద్దరిలో బాక్స్ ఆఫీస్ కింగ్ ఎవరనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో ముందు మనం లేట్ చేయకుండా అమెరికన్గా నటిస్తూ ఆయన ప్రొడ్యూస్ చేసిన సితారే జమీన్ పర్ మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ సినిమాకు ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే, ఏదైతే హౌస్ఫుల్ మూవీ నడవడం జరుగుతుందో దానికి సంబంధించిన స్క్రీన్స్ కొన్ని తీసేసి దానికి సితారే జమీన్ పర్ మూవీకి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు నుంచి. అంటే ఇంకొన్ని స్క్రీన్స్ ఎక్కువ అయితే సితారే జమీన్ పర్ మూవీకి అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే కలెక్షన్స్లో ఇంకొద్దిగా ఎక్కువ అయితే గ్రోత్ అయితే రావడం జరుగుతుంది. సో ఫైనల్గా మనం లేట్ చేయకుండా ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 2 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 30,60,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే 3వ రోజు నిన్న ఆదివారం ఫుల్ హాలిడే కాబట్టి ఈ సినిమా నెట్ కలెక్షన్ వచ్చేసి 28,42,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే మండే ఈ రోజు వర్కింగ్ డే కాబట్టి టికెట్ల రేట్ కూడా తగ్గడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటి వరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం దాదాపు 12,50,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 71,52,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 85,11,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి కూడా ఈ సినిమా మంచి కలెక్షన్స్ అయితే వసూలు చేయడం జరుగుతుంది. ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ సినిమా ఇప్పటి వరకు దాదాపు 28,63,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్గా అమెరికన్గా నటించి ఆయనే ప్రొడ్యూస్ చేసిన సితారే జమీన్ పర్ మూవీ మొదటి 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 113,74,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడం జరిగింది కాబట్టి లాంగ్ రన్లో ఈ సినిమా 300 నుంచి 400 కోట్ల క్లబ్లోకి అయితే ఈజీగా ఎంటర్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి శేఖర్ కమ్మల గారి డైరెక్షన్లో నాగార్జున గారు, ధనుష్ అలాగే రష్మిక మందాన ప్రధాన పాత్రలో నటించిన సినిమా కుబేరా. సో ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి కూడా ఈ సినిమాకి కూడా మంచి పాజిటివ్ టాక్ అయితే రావడం జరిగింది. కానీ ఈ సినిమాకు మైనస్ పాయింట్ ఏంటంటే, ఈ సినిమాను తెలుగులో, తమిళ్లో మాత్రమే ప్రమోషన్ చేయడం జరిగింది, హిందీలో ప్రమోట్ చేయలేదు. అందుకే హిందీలో ఈ సినిమాకు ఎక్కువ స్క్రీన్స్ అయితే దొరకలేదు. కానీ సినిమా అయితే మంచిగా ఉందని చెప్పి చూసిన నార్త్ ఆడియన్స్ అయితే రిపోర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 2 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 31,25,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే 3వ రోజు నిన్న ఆదివారం ఫుల్ హాలిడే కాబట్టి ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 17,93,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు వర్కింగ్ డే మండే ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం, అలాగే టికెట్ల రేటు కూడా తగ్గడం జరుగుతుంది కాబట్టి సినిమా ఈ రోజు 7,50,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 56,68,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 67,44,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ నుంచి కూడా మంచి కలెక్షన్స్ అయితే తెచ్చుకోవడం జరుగుతుంది. ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ సినిమా మొదటి 4 రోజుల్లో 27,85,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా శేఖర్ కమ్మల గారి డైరెక్షన్లో నాగార్జున గారు, ధనుష్ గారు, రష్మిక మందాన నటించిన కుబేరా సినిమా మొదటి 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 95,29,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో రేపు మార్నింగ్ షో కల్లా ఈ సినిమా 100 కోట్ల క్లబ్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో ఈ సినిమా కూడా లాంగ్ రన్లో 200 కోట్లకు ఎంటర్ అవుతుందా, లేకపోతే 250 కోట్ల వరకు వెళ్తుందా అనేది చూడాలి. సినిమాలో మీరు ఏదైనా సినిమా చూస్తుంటే మీకు ఏ సినిమా బాగా అనిపించింది అనేది మీరు కింద కామెంట్ చేయండి.